సో బ్యాంకుల డబ్బులు ప్రతి ఒక్కరికి చాలా క్వైట్ కామన్‌గానే అకౌంట్స్ ఉంటాయి. కానీ డబ్బులు అకౌంట్‌లో వేసినా, డబ్బులు అకౌంట్‌లో నుంచి తీసుకున్నా, మనం ఇంకొకరికి ట్రాన్స్‌ఫర్ చేసినా, లేదు ఏటీఎం కార్డ్ ఉపయోగించినా, ఆన్‌లైన్‌లో మన సర్వీసులు ఉపయోగించుకున్నా, ఏది చేసినా కూడా డబ్బులు కట్ చేయడం అనేది బ్యాంక్ నుంచి చూస్తూనే ఉంటాం. ఇది కాదన్నట్టు బ్యాంకులు ఇంకో కొత్త నిర్ణయం కూడా తీసుకున్నాయి. నిర్ణయం కాదు, నిలువు దోపిడీ చేసేస్తున్నాయి కస్టమర్లని. దాదాపుగా 7,087,00,00,000 కస్టమర్ల నుంచి కాజేసింది బ్యాంక్. సో, బ్యాంక్ ఏంది కాజేయడం ఏంటి అంటే జరిమానా పేరు మీద, ఫైన్ పేరు మీద, మినిమమ్ బ్యాలెన్స్ పేరు మీద, మినిమమ్ బ్యాలెన్స్ ఉంచట్లేదు అని పేరు మీద దాదాపు వేలాది మంది అకౌంట్‌దారుల నుంచి కోట్ల రూపాయలు బ్యాంకులు దండుకున్నాయి. సో, అందులో ప్రైవేటు బ్యాంకులున్నాయి, ప్రభుత్వ బ్యాంకులున్నాయి. అందులో ఎక్కువ సంఖ్యలో ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి. చాలా తక్కువ సంఖ్యలో ప్రభుత్వ బ్యాంకులున్నాయి. సో, బ్యాంకులు ఏదైనా సరే వాళ్ళు చేసేది మాత్రం కంప్లీట్ బిజినెస్. మనకు సర్వీస్ కాదు అని ఇంకొకసారి రుజువైపోయింది. సో, ఇదెక్కడో గూగుల్‌లోనో, చాట్‌జీపీటీలోనో, పేపర్‌లోనో ఉండే వార్త కాదు. ఏకంగా పార్లమెంట్‌లో ఆర్థిక శాఖ మంత్రి, సహాయక ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఒక పేపర్ పైన రిటెన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒక పార్లమెంట్‌లో ఒక సభ్యుడు అడిగిన సమాచారానికి. సో, దానికి సంబంధించిన వార్తనే ఇవాళ నేను మీకు చెప్తున్నా. ఆ సహాయక ఆర్థిక సహాయక మంత్రి ఎవరో గాదు, పంకజ్ చౌదరి. సో, ఆయన ఏం చెప్పిండు అనంటే, బ్యాంకులు ప్రజల నుంచి ఫైన్‌ల రూపంలో వసూలు చేసే డబ్బులు దాదాపు 7,078,00,00,000 సో, అందులో ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకులున్నాయి. ప్రైవేట్ బ్యాంకులకొస్తే ఫస్ట్ ప్లేస్ ఎవరో తెలుసా? హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అంట. సెకండ్ ప్లేస్ యాక్సిస్ అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసి యూనియన్ బ్యాంక్. సో, ఇట్లా ప్రభుత్వం, ప్రైవేట్ ఇద్దరు ఒకరితో ఒకటి పోటీ పడి మరి జనాలు ఏదైతే అకౌంట్లున్నాయో, ఆ అకౌంట్‌లలో సరైన డబ్బులు పెడట్లేదని జెప్పేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. అసలు ఈ బ్యాంకు వసూళ్లు చూస్తూనే చాలా మందికి చాలా చిరాకొస్తూ ఉంటుంటది. సో, ఒక పక్క మనం డబ్బులు దాచుకోవాలన్నా వాళ్ళకి టాక్సులు కట్టాల్సిందే. మన డబ్బులు మనం అకౌంట్‌లో వేసుకున్నా టాక్సులు కట్టాల్సిందే. అండ్ మన ఏటీఎం నుంచి మనం డబ్బులు డ్రా చేసినా టాక్సులు కట్టాల్సిందే. అండ్ ఆ పీరియడ్ ఏదైతే ఇచ్చారో దానికి మించి చేసినా ఇయ్యాల్సిందే. సో, ఈ బ్యాంక్ ఇవన్నీ ఎందుకు దండగా? మనం ఫోన్ పేస్ యూజ్ చేయొచ్చు, గూగుల్ పేస్ యూజ్ చేయొచ్చు అండ్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా బ్యాంకు ఏ పనే లేదు అనుకునే వాళ్ళ అకౌంట్‌లో నుంచి కూడా ఆన్‌లైన్ సర్వీసెస్ ఉపయోగిస్తున్నారని దానికి కూడా డబ్బులు కట్ చేస్తుంటారు ప్రతి నెల. సో, ఈ కట్ చేసే డబ్బులు చాలదన్నట్లు చాలా మందికి కొన్ని అకౌంట్స్ ఉంటాయి. కానీ ఆ అకౌంట్స్‌లో ఉపయోగించరు. అవసరం ఉన్నప్పుడు మాత్రమే అకౌంట్ ఉపయోగించే వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు సాలరీ అకౌంట్స్, బిజినెస్ అకౌంట్స్ అయితే ఎవ్రీ మంత్, ఎవ్రీ డే ఆ అకౌంట్‌లో నుంచి డబ్బులు వెళ్తుండడం, రావడం అసలు ట్రాన్సాక్షన్స్ అన్నీ జరుగుతుంటాయి. కానీ జన్‌ధన్ అకౌంట్స్ ఉన్నాయి. సో, జన్‌ధన్ గాకుండా మిగతా జీరో అకౌంట్స్ కూడా కొంతమంది తీశారు. మరి జీరో అకౌంట్స్ తీసేవాళ్ళు డబ్బులు ఎలా పెడతారు అకౌంట్‌లో బ్యాలెన్స్? సో, ఇంకొంతమందికి మన నోట్ల రద్దు విషయంలో ప్రభుత్వం నోట్ల రద్దయిన వెంటనే నల్లధనం అంతా తీసి ప్రజలకిట్లా పంచేస్తది. ఆ పంచే డబ్బులు మా అకౌంట్‌లో కూడా పడతాయి అని జెప్పి ఆ టైంలో కూడా చాలా మంది అకౌంట్స్ ఓపెన్ చేశారు. సో, అలా ఓపెన్ చేసిన వాళ్ళు. తర్వాత రైతులు. సో, రైతులకు సంబంధించి పెద్దగా అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఏముండవు. ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా పథకం కింద లేదంటే రుణమాఫీ పైనే వాళ్ళు డిపెండ్ అయ్యి ఉంటుంటారు. సో, అలా చాలా తక్కువ మంది రైతులే ఇంకొక బిజినెస్‌లో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళ అకౌంట్‌లో నుంచి ట్రాన్సాక్షన్స్ అవుతుంటాయి. సో, అలా రైతులు కూడా మినిమమ్ బ్యాలెన్స్ పెట్టుకోని అకౌంట్స్ కూడా చాలా ఉన్నాయి. సో, అసలే రైతన్న కష్టం. ఆ పైనుంచి వీళ్ళ వసూళ్ళు. తర్వాత జరిమానాలు. అలా గూడా డబ్బులు వసూలు చేశారట. సో, వసూలు చేశారంటే ఏంది? వసూలు చేసిండ్రు గూడా. ఎందుకంటే, అలా ప్రభుత్వం వాళ్ళకి రైతు భరోసా వేస్తదో లేదో, టక్కున లోన్‌కి సంబంధించిన అకౌంట్‌లో డబ్బులు కట్ అయిపోతాయి. టక్కున మీరు మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేరంటూ మీకొక ఫైన్ డబ్బులంటూ అవి కట్ అయిపోతాయి. సో, ఇట్లా రైతుల నుంచి, సామాన్యుల నుంచి అకౌంట్ ట్రాన్సాక్షన్స్ పక్కన పెట్టి అకౌంట్ వద్దనుకుని ఏదో సడెన్‌గా వాళ్ళకేవో అవసరం ఉండి సేవింగ్ అకౌంట్‌లో డబ్బులు పెట్టుకున్న వాళ్ళ నుంచి మొత్తం జీరో బ్యాలెన్స్ చేశారట. సో, ఇందులో ఇంకొక దుర్మార్గమైన పరిస్థితి ఏంటంటే బ్యాంక్ అకౌంట్ ఉంది కాబట్టి ఒక రూ. 10,000 నేను అందులో దాచుకుంటాని, లేదంటే ఒక రూ. 5,000 నేను దాచుకుంటా అనుకోని వాళ్ళు డబ్బులు దాచుకొని అవసరానికి కొంత డబ్బులు డ్రా చేసిన వాళ్ళు మిగతా డబ్బులు ఉంటాయి కదా అని ఆలోచించే వాళ్ళకి ఈ టాక్స్‌లని, ఆ టాక్స్‌లని, మినిమమ్ బ్యాలెన్స్ మీరు పెట్టలేదని వాళ్ళ అకౌంట్‌లు వ్యక్తి కాదు ఏకంగా బ్యాంకులే జీరో చేసి తీసుకొచ్చిన సిట్యుయేషన్స్. సో, ఇట్లాంటి పరిస్థితిలో మళ్ళీ మినిమమ్ బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేస్తారు? సో, మెయింటైన్ చేయని పరిస్థితి. సో, అలా
ఉండే అకౌంట్ల నుంచి 7,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకి లాభాలు చేకూర్చినాయి అనమాట. మరి ఆ డబ్బంతా ఎవరికి అంటే బ్యాంకింగ్ సెక్టార్‌కే. ఇంకెవరికీ వాళ్ళు పంచరు. ఎందుకంటే వాళ్ళు చేసేది బ్యాంకింగ్ సర్వీసెస్ అంటారు గానీ అది సర్వీసెస్ కాదు. బ్యాంకింగ్ బిజినెస్ అని పెట్టాలి. సో అది ప్రైవేటే కావచ్చు, లేదంటే ప్రభుత్వ రంగ బ్యాంకే కావచ్చు. అయితే ఇందులో ఇందాక నేను చెప్పినట్టు హెచ్‌డిఎఫ్‌సి ఎంత కలెక్ట్ చేసింది తెలుసా? ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. 1798.14 లాక్స్. దాదాపు ఇన్ని డబ్బులు కేవలం ఫైన్‌ల రూపంలో ప్రజల దగ్గర నుంచి దోచుకొని లాక్కున్న డబ్బులు. తర్వాత యాక్సిస్ సెకండ్ ప్లేస్. ఇది 1081,00,000 రూపాయలు అక్కడి నుంచి లాగేసుకుందనమాట జనాల నుంచి. ఆ తర్వాత ఇవన్నీ కూడా ఒక పక్క ఆర్‌బీఐ ఉండే వివరాలు ఏదైతే బ్యాంకులు ఇచ్చారో, సో ఆర్‌బీఐకి ఇచ్చిన డీటెయిల్సే పార్లమెంట్‌లో ప్రస్తావనకొచ్చి మాట్లాడారు. మరి డబ్బులు సాధారణ ప్రజల నుంచి, ఈ జరిమానాల నుంచి ఓకే. మరి బ్యాంక్‌కి రావాల్సిన డబ్బులెంత అనే లెక్కలు కూడా ఉన్నాయి. సో అవి దాదాపు 78,000 కోట్ల రూపాయలంట. సో వీటికంటే అవి ఎక్కువున్నప్పటికీ ప్రజల నుంచి తీసుకునే డబ్బులు మాత్రం సరైన పద్ధతి కాదు అంటున్నారు చాలా మంది అభిప్రాయం. ఎందుకంటే కాస్తో కూస్తో దాచుకున్న డబ్బులని ఈ జరిమానా, ఈ ఫైన్స్, ఆ టాక్సెస్, ఈ సర్వీసెస్ అని బ్యాంకులే ఖాళీ చేస్తే డబ్బులు ఇంకెక్కడ దాచుకోవాలి అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. సో ఇదన్నమాట ప్రైవేటు సెక్టార్‌లో బ్యాంకులు దోచుకుంటున్న కస్టమర్ నుంచి డబ్బులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్.